హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ థంబ్నెయిల్ చూసారు కదా. ఫీలింగ్ వెరీ లోన్లీ గాయస్. ఎందుకు అంటే నా వర్క్ చేస్తూ మీకు చెప్తాను. సో నేను వంట చేస్తూ ఉంటాను. ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నానో మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ప్రజెంట్ అయితే నేను, లక్కీ, విక్కీ మేము ముగ్గురమే ఉన్నాం. సో విక్కీ అయితే కిందకి వెళ్ళాడు ఆడుకోవడానికి, లక్కీ వచ్చేసి ఇక్కడ ఆడుకుంటుంది. ఓకే గైస్, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఏ డే ఇన్ మై లైఫ్ ఎలోన్ ఎట్ హోమ్ వితౌట్ మై హస్బెండ్. సో హస్బెండ్ లేకుండా నేను కిడ్స్ని, ఇంటిని, వర్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నానో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇంట్లో వాటర్ లేదు, అలానే కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా లేవు. సో కిందకి వెళ్ళి తీసుకొని వచ్చాను. సో కిడ్స్ని కాసేపు పార్క్లో ఆడించి నేను, లక్కీ అయితే పైకి వచ్చేసాం. ఇంకా విక్కీ కిందనే ఆడుతున్నాడు. బయట చాలా చల్లగా ఉంది. సో లక్కీకి షివరింగ్లా వచ్చేసింది. ఇంక అందుకే లక్కీని తీసుకొని నేనైతే పైకి వచ్చేసాను. టైం కూడా 6 అవుతుంది. సో మేము వెళ్ళి ఒక 15 మినిట్సే అయింది. విక్కీ ఆడుకుంటానన్నాడు. సో నేను, లక్కీ అయితే పైకి వచ్చేసాం. క్వార్టర్స్ లోపలే ఒక షాప్ ఉంది. గ్రోసరీస్లో పప్పులు ఏమీ లేవు, అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాను. కానీ అక్కడ కూడా అన్నీ లేవు. కందిపప్పు అండ్ పెసరపప్పు ఉంటే తీసుకొని వచ్చాను. రిమైనింగ్ అన్నీ రేపు బయటికి వెళ్ళి తీసుకొని వస్తాను. యాక్చువల్లీ ఈరోజే వెళ్దాం అనుకున్నాను బయటికి, కానీ చాలా చల్లగా ఉందని చెప్పి ఇంకా వెళ్ళలేదు. రేపు క్లైమేట్ ఎలా ఉంటుందో చూసి వెళ్తాను, లేదంటే బ్లింకిట్లో ఆర్డర్ పెడతాను. వీకెండ్ అయిపోయింది. మండే నుంచి యాజ్ యూజువల్ స్కూల్స్ కదా. సో మండే బ్రేక్ఫాస్ట్ కోసం విక్కీకి పెసరట్టు చేయాలనుకుంటున్నాను. అందుకే పెసలు అయితే ఇప్పుడు సోక్ చేస్తున్నా. పప్పుని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా మనకి పెసరట్లు క్రిస్పీగా రావడానికి అందులో కొద్దిగా రైస్ కూడా యాడ్ చేశాను. సో ఇవి ఓవర్ నైట్ ఉంచేస్తాను, మార్నింగ్ లేచి మిక్సీ చేస్తాను. సో నేను ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. నా హస్బెండ్ పోర్ట్ బ్లేర్ వెళ్ళారు తన హోమ్ టౌన్కి. ఒక 2 వీక్స్ వరకు రారు. సో ఈ 2 వీక్స్ కూడా నేను, కిడ్సే ఉండాలి. సో కిడ్స్ ఉన్నా కూడా ఎక్కడో తను లేరు అనే ఒక లోన్లీ ఫీల్ అయితే నాకుంది. అండ్ హానెస్ట్లీ ఇట్స్ నాట్ ఈజీ. మార్నింగ్ నుంచి ఎన్ని చేసినా, ఏ వర్క్ చేసినా ఒక ఎంప్టీనెస్ అయితే ఉంది. యూ నో దట్ ఫీలింగ్ వెన్ సమ్వన్ వెరీ క్లోజ్ ఈజ్ నాట్ అరౌండ్. ఆ ఫీల్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో డిస్టెన్స్ అనేది టఫ్ అన్న మేటర్ కాదు, బట్ యూ స్టార్ట్ మిస్సింగ్ దోస్ స్మాల్ మూమెంట్స్. సో ఒక చిన్న చిన్న మూమెంట్స్ని కూడా ఇలాంటి టైంలో మనం మిస్ అవుతూ ఉంటాం. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ, ఎడిటింగ్ వ్లాగ్స్, డూయింగ్ సమ్ వర్క్, క్లీనింగ్స్, ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏదో ఒకటి చేసుకుంటూ నా మైండ్ని డైవర్ట్ చేస్తున్నా. బట్ స్టిల్ నా థాట్స్ అన్నీ కూడా అతని మీదే ఉన్నాయి. సో నా హస్బెండ్ అయితే పోర్ట్ బ్లేర్లో ఉన్నారు, నేను ఇక్కడ బిజీగా వ్లాగ్స్ చేస్తున్నాను. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ వెయిటింగ్ ఫర్ దోస్ హ్యాపీ మూమెంట్స్ అగైన్, రైట్? So if you're missing someone to comment below. Let's talk. So guys, I know it's little emotional, but distance teaches how strong love really is. నేను మిస్ అవుతున్నా. సో తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నా. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే నేనైతే ఇక్కడ టమాటో ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుంది, అలానే ఇప్పుడు కిడ్స్కి పూరీ చేస్తాను. సో ఇప్పుడు కూడా తింటారు. సో నాకైతే ఆఫ్టర్నూన్ చికెన్ పులావ్ చేశాను, అది ఉంది. సో ఇంకా కిడ్స్కి అయితే పూరీ చేస్తాను, ఎందుకంటే విక్కీ ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. పులావ్ కొంచెం స్పైసీగా చేసేసాను. సో విక్కీ సరిగ్గా తినలేదు, ఆఫ్టర్నూనే అడిగాడు పూరీ చేయమని. సో ఈవినింగ్ చేస్తాను అనేసి అన్నాను. దెన్ పోర్ట్ బ్లేర్ వెళ్ళారని చెప్పాను కదా. సో అత్తయ్య కోసం నిన్న జున్ను చేశాను, ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అత్తయ్యకి జున్ను అంటే చాలా ఇష్టం. సో అండమాన్లో కూడా జున్ను పాలు అవి దొరకవు కదా. సో జున్ను పౌడర్ ప్యాకెట్ చూసి చేసి పంపిస్తే బాగుంటుందని చెప్పి చేశాను. అందులో నాకు, విక్కీకి, లక్కీకి ఒక 3 పీసెస్ ఉంచుకున్నా. సో రిమైనింగ్ అంతా కూడా బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టేశాను. చేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు. ఈరోజు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు 4:30కి. సో మార్నింగ్ తీసి బ్యాగ్లో పెట్టేసుకున్నారు. సో వెళ్ళిన వెంటనే కూడా తిన్నారంట, బాగుందని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. మీరు ఎంతమంది జున్ను లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా జున్ను పాలు అవి ఇలాంటివి దొరకవు కదా. సో లాస్ట్ టైం ఎప్పుడు
జున్ను తినాలనిపిస్తుందని చెప్తే జున్ను పౌడర్ ప్యాకెట్ ఆర్డర్ చేశారు. అందులో ఒక్కటే చేశాను, ఇది ఒక్కటే అలా వదిలేసాను, ఇంకా చేయలేదు. ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చి చూశాను యాక్చువల్గా జంతికలు చేద్దాము, జంతికలు చేసి పంపిద్దామని చెప్పి బియ్యం పిండి ఇవన్నీ తీస్తుంటే అక్కడ జున్ను పౌడర్ ప్యాకెట్ ఉంది. సో అది తీసి చేసేసాను అనమాట. సో జంతికలు వదిలేసాను, ఇంకా చేయలేదు జంతికలు. ఎందుకంటే చేద్దామని తీసాను అన్నీనా, కానీ కరెక్ట్గా ప్లేట్స్ ఉంటాయి కదా, హోల్ది జంతికలు చేసిన ఆ హోల్ మావుల్డే లేదు. సో అందుకనే ఇంకా జంతికలు చేయలేదు. సో ఓన్లీ జున్ను చేసి పంపించాను. ఇంక ఇక్కడ కిడ్స్ కోసం పూరీ చేస్తానని చెప్పాను కదా, సో పూరీకి పిండి అయితే కలుపుకుంటున్నా. విక్కీ లక్కీ ఇద్దరు కూడా పూరీ ఇష్టంగా తింటారు టిఫిన్స్లో, కానీ ఆయిల్ ఫుడ్ కదా, సో వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. నాకు కూడా టిఫిన్స్లో పూరీ అంటేనే ఇష్టం. సో ఏ హోటల్కి వెళ్ళినా సరే ఫస్ట్ పూరీనే నేను ఆర్డర్ చేస్తాను, ఇంకా వేరే టిఫిన్స్ మీద అంత ఉండదు నాకు. సో వీళ్ళు కూడా అంతే, ఇద్దరికి పూరీ అంటే ఇష్టం. సో మా విక్కీ మీద మా లక్కీకి చాలా ఇష్టం పూరీ, చపాతి ఇవి బాగా తింటుంది. సో అవి ఇష్టంగా తింటున్నారని డైలీ చేయను. సో ఆయిలీ ఫుడ్ కదా, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను. ఇంకా చట్నీ కోసం ఆనియన్ టమాటోస్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా కంప్లీట్గా కూల్ అయినాయి. ఇంకా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తాను. పెసరట్టుతో అల్లం చట్నీ లేదంటే ఆనియన్ టమాటో చట్నీ బాగుంటుంది కదా, సో నేనైతే ఈ 2 చట్నీసే ప్రిఫర్ చేస్తాను. ఎవరికైనా ఈ కాంబో నచ్చుతుంది, పెసరట్టు విత్ అల్లం చట్నీ ఆర్ ఆనియన్ టమాటో చట్నీ. సో మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి. ఈ వింటర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ లేచి మార్నింగ్ చట్నీ, దోశ బ్యాటర్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేయాలి అంటే ఎవరికైనా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఇలా నైట్ టైం చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకి కూడా కొంచెం వర్క్ బర్డెన్ అన్నది తగ్గుతుంది. కొంచెం నైట్ చేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ లేట్గా లెగిస్తే ఏం కాదులే అనిపిస్తుంది. దట్టు మా హస్బెండ్ ఉంటే విక్కీకి రెడీ చేసేసి విక్కీకి అన్నీ చూసుకునేవారు. సో ఆ ఎక్స్ట్రా వర్క్ అంతా కూడా ఇప్పుడు నేనే చేయాలి. సో మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా, సో అందుకనే ఇప్పుడైతే విక్కీ డ్రెస్ అది ఐరన్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రెప్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడే. మమ్మీ కొంచెమే తింటా చేసి పూరి తినేసాను. ఓకే పూరి మధ్యలో వేసింది, పూరి తింటాను. జున్ను తింటాను అంటున్నాడు. సో ఆల్రెడీ ఇందాకే తిన్నాడు. సో నేను ఇప్పుడు టిఫిన్ పెడతాను నాన్న, తర్వాత తిందాం అని చెప్పాను. కానీ వాడికి పూరితో జున్ను కావాలంట. సో విక్కీకి ఒక హ్యాబిట్ ఉంది, ఇంట్లో స్వీట్స్ కనిపిస్తే చాలు రైస్తో లేదంటే టిఫిన్స్తో ఇలా తింటాను అంటాడు. ఇది ఒక డిఫరెంట్ హ్యాబిట్ వీడికి. ఇక్కడ స్టవ్ మీద పాలు చూసారా, ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. పాలు లేయర్ అంతా కూడా ఐస్లా ఫామ్ అయిపోయింది. సో అది కరిగితే బాయిల్ చేద్దామని చూస్తున్నాను, కానీ స్లోగా అవుతుంది. ఇంక ఇక్కడ నేను పూరి కూడా చేసేసాను. అండ్ నాకు ఆఫ్టర్నూన్ చికెన్ పులావ్ ఉంది. సో మన బ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది గైస్. సో నేనైతే ఏ వర్క్ చేసినా నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఊరికూరికనే చాలా ఏడుపు వచ్చేస్తుంది గైస్. దట్టు కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్ని. నిజంగా నా హస్బెండ్ని చాలా మిస్ అవుతున్నాను. సమ్ డేస్ ఆర్ హెవీ బట్ వెన్ వీ హ్యావ్ లవ్ వీ నెవర్ ఫీల్ ట్రూలీ ఎలోన్. సో guys, this vlog is not about sadness, it's about love that waits patiently. ఇంకా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్, ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్, స్టే హ్యాపీ అండ్ స్టే కనెక్టెడ్ విత్ లవ్. టేక్ కేర్ గైస్, బై బాయ్.